హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదండి. మనం బాలవాటిక గురించి చెప్పుకున్నాము. ఈరోజు నేను ఈ వీడియోలో క్లాస్ 1 గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్దాం అనుకుంటున్నానండి. యూనిఫామ్, ఆ స్కూల్ టైమింగ్స్, ఎగ్జామ్ షెడ్యూలు, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, మనం టెక్స్ట్ బుక్స్ ఎక్కడ తీసుకోవాలి, యూనిఫామ్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎక్కడ కొనుక్కోవాలనేది అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ముందుగా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కేవీ వీడియోస్ చాలా వరకు ఆదరించారండి. నా కేవీ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్ యూ అండి. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. స్కూల్ వచ్చేసి వీక్లీ 6 days ఉంటుందండి. మండే టు సాటర్డే వరకు ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్గా సెకండ్ సాటర్డే హాలిడే అనేది ఉంటుంది అనమాట. వీక్లీ 6 days అనేది స్కూల్ అనేది ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:20 టు ఆఫ్టర్నూన్ 2:40 వరకేనండి. ఈ స్కూల్లో హాఫ్ డేస్ అనేవి ఉండవు. స్కూల్ ఎప్పుడు 8:20 టు 2:40 వరకే ఉంటుంది అనమాట. మార్నింగ్ 8:20 టు 9 వరకు ప్రేయర్ అనేది జరుగుతుందండి. 8:20 టు 8:30 వరకు పిల్లలు క్యూలో నిలబడతారనమాట అసెంబ్లీ దగ్గర. 8:30 నుంచి 9 వరకు ప్రేయర్ అనేది జరుగుతుంది అనమాట. లంచ్ బ్రేక్ వచ్చేసి 11:30 టు 12 అనమాట. నెక్స్ట్ సెక్షన్స్ గురించి చెప్పుకుందామండి. కొన్ని స్కూల్లో 4 sections కూడా ఉంటాయి. ఇక్కడ మా పిల్లల స్కూల్ వచ్చేసి 2 sections ఉంటాయండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అనమాట. క్లాస్ 1A, క్లాస్ 1B. క్లాస్ 1A వచ్చేసి బాలవాటిక 3 ఆల్రెడీ చదివి ఉంటారు కదండి, వాళ్ళు క్లాస్ 1కి ప్రమోట్ అవుతారనమాట. వాళ్ళు వచ్చేసి సెక్షన్ ఏ కింద వస్తారనమాట. అంటే 1A సెక్షన్, క్లాస్ 1A సెక్షన్ కింద బాలవాటిక 3 పిల్లర్ అనేది ప్రమోట్ అవుతారు. ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ 1కి అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి క్లాస్ 1B కిందకి వస్తారనమాట. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సెక్షన్కి వచ్చేసి 40 members ఉంటారండి. మా పిల్లల స్కూల్లో మ్యాక్సిమం ఎక్కడైనా 40 members ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ మంత్ ఎండింగ్ అనేది హాఫ్ డే ఉంటుందండి. అంటే ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసి 31 days ఉంటాయి కదండి. 31 daysలో 31 day అనేది ఏప్రిల్ మంత్లో లాస్ట్ డే అనేది హాఫ్ డే అనేది ఉంటుంది అనమాట. అంటే 11:30 కల్లా స్కూల్ అనేది వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు సపోజ్ ఏప్రిల్ 31st అనేది సండే వచ్చిందనుకోండి, ఏప్రిల్ 30th హాఫ్ డే పెట్టేస్తారనమాట. అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి హాస్టలు, బస్సు అనేవి అలా సౌకర్యాలు ఉన్నాయా అని అడుగుతున్నారండి. హాస్టల్ అనేది ఉండదు, బస్సు అనేది ఉండదండి. మనమే పిల్లల్ని తీసుకెళ్ళి మనమే తీసుకొచ్చుకోవాలి. మనం వెళ్తేనే పిల్లల్ని బయటికి పంపిస్తారు, లేకపోతే డోర్ దాటి బయటకు అసలు పంపరండి, గేట్ దాటి. ఒకవేళ మన సర్కిల్లో పిల్లలు అనేవాళ్ళు చాలామంది ఉంటే మనం ఒక ఆటో మాట్లాడుకొనైనా ట్రాన్స్పోర్ట్కి పెట్టుకోవచ్చండి. అంతేకాని మనకి బస్ సౌకర్యం అనేది ఉండదు, హాస్టల్ కూడా ఉండదండి. పిల్లల క్యారింగ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీజు వచ్చేసి మనకి అడ్మిషన్ ఫీజు 25 rupees ఉంటుందండి. మనం 1 year మొత్తంకి క్లాస్ 1 వచ్చేసి 6,000 అనేది 4 timesగా మనం పే చేయాల్సి వస్తుందండి. ఈచ్ టైం 1,500 అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడెప్పుడు పే చేయాలి, ఎలా పే చేయాలి అనే వీడియో కూడా నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. నేను ఇన్ డీటెయిల్గా ఏ మంత్లో మనం పే చేయాలి, మన ఫోన్లోనే మనం పేమెంట్ అనేది ఎలా చేసుకోవాలా అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ గురించి తెలుసుకుందామండి. నన్ను చాలామంది అడిగారు, యూనిఫామ్ అనేది మనం స్కూల్లోనే ఇస్తారా, బయట అనేది మనము కొనుక్కోవాలా అని. యూనిఫామ్ కన్నా ముందు నేను ఇక్కడ సబ్జెక్ట్స్ చెప్తాను చూడండి. క్లాస్ 1కి వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఈవీఎస్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటుందండి. ఎక్స్ట్రా వీళ్ళకి డ్రాయింగ్, మ్యూజిక్ క్లాసెస్ కూడా ఉంటాయి. మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి 4 ఉంటాయి అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రీఫ్గా యూనిఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా థంబ్నైల్లో మీరు చూసి బోర్ కొట్టేసి ఉంటుంది. మా బాబు యూనిఫామ్ చూశారు కదా ఆల్రెడీ. బాయ్స్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. షర్ట్ అనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు షార్టే వేసుకోవాలండి. నెక్స్ట్ స్పోర్ట్స్ యూనిఫామ్ కూడా ఉంటుందండి. స్పోర్ట్స్ యూనిఫామ్ వచ్చేసి వెడ్నెస్డే అనేది వేసుకోవాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ యూనిఫామ్లో కూడా 4 colours అనేవి ఉంటాయండి. వీళ్ళకి గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ కలర్ ఉంటుందండి. ఎవరెవరు ఏ కలర్ వేసుకోవాలనేది
వాళ్ళే వాళ్ళే చెప్తారండి. స్కూల్ వాళ్ళే డైరీలో రాస్తారనమాట. మనం ఆ కలర్ అనేది కొనుక్కోవాల్సి ఉంటది. గ్రీన్ హౌస్ అని, రెడ్ హౌస్ అని, యెల్లో హౌస్ అని, బ్లూ హౌస్ అని, ఇక్కడ టాగూర్ హౌస్ అని అట్లా పేర్లుంటాయండి. వాళ్ళే ఏ బేసిస్ మీద తీసుకుంటారో తెలియదు కానీ, మనకి పలానా కలరు వాళ్ళే అలాట్ చేసి మన డైరీలో రాస్తారు. సో, ఈ యూనిఫామ్స్ అన్నీ బయటనే తీసుకోవాలండి మనం. స్కూల్ వాళ్ళనేవి ప్రొవైడ్ చేయరనమాట. మా స్కూల్ దగ్గరలో బయట స్టేషనరీ అనేది ఉంది. సో, స్పోర్ట్స్ డ్రెస్ మాత్రం అక్కడే తీసుకున్నామండి. చూద్దాం ఆ డ్రెస్. ఇక్కడ మా బాబుకైతే గ్రీన్ కలర్ షర్టు ఇచ్చారు అండి. సో, మేము గ్రీన్ కలర్ అనేది కొన్నాము. ఈ టీ షర్ట్ మీద కంపల్సరీ కేంద్రీయ విద్యాలయ సంఘటన లోగో మాత్రం కంపల్సరీ ఉండాలండి. టీ షర్ట్ వచ్చేసి కాలర్ ఉంటుంది. నావీ బ్లూ కలర్ వస్తుందండి. వైట్ కలరు ఒక లైన్ అనేది వస్తుంది. హ్యాండ్స్ దగ్గర కూడా నావీ బ్లూ వచ్చేసి వైట్ కలర్ లైన్ అనేది కంపల్సరీ ఉండాలండి. షర్ట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇదే సేమ్ రెడ్ కలర్, యెల్లో కలర్, బ్లూ కలర్ అనేది ఉంటుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. లోగో మాత్రం ఉండాలన్నమాట. దీనికి పెయిర్గా ట్రాక్ ప్యాంట్ అండి. ఇవి నైట్ వేర్గా వేసుకుంటాం కదా. ఇది కూడా నావీ బ్లూ ఉంటుందండి. ప్యాంట్ వచ్చేసి ఏ కలర్స్కైనా, బ్లూకైనా బ్లూకైనా, యెల్లోకైనా, రెడ్కైనా, గ్రీన్కైనా సేమ్ ఇదే కలర్ ప్యాంట్ అనమాట. ట్రాక్ ప్యాంటు. నెక్స్ట్ వచ్చేసి సాక్స్లు అండి. సాక్స్లు కూడా నావీ బ్లూ కలర్లో ఉంటాయి. రెడ్ కలర్ స్ట్రైప్స్ అనేవి ఉంటాయండి. ఈ రెడ్ కలర్ లైన్స్ కంపల్సరీ ఉండాలి. ఓన్లీ నావీ బ్లూతో తీసుకోకూడదండి. పర్టికులర్గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కంపల్సరీ ఉండాలన్నమాట సేమ్ రెడ్ కలర్ లైన్స్ అనేవి. అదొచ్చి స్పోర్ట్స్ యూనిఫామ్ అండి. ఇప్పుడు మనం నార్మల్ యూనిఫామ్ అనేది చూద్దాము. చూసారు కదా యూనిఫామ్ అనేది ఇలా మనకి చెక్స్ ఉంటాయి అన్నమాట. రెడ్ కలర్ ఈ మనం బటన్స్ పెట్టుకునే దగ్గర రెడ్ కలర్ది ఉండాలి. పాకెట్ దగ్గర కంపల్సరీ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదండి, ఆ రెడ్ కలర్ది కంపల్సరీ పెట్టాలండి పాకెట్ మీద. పర్టికులర్గా కొంతమంది మా బాబు స్కూల్లో క్లాస్లో పెట్టకపోతే పెట్టించుకురమ్మన్నారండి. కంపల్సరీ ఉండాలన్నమాట. హ్యాండ్స్ కూడా ఇలా రెడ్ కలర్ అనేది రావాలి. కాలర్ వచ్చేసి ఇలా ఉండదండి. నార్మల్గా వేరే విధంగా ఉంటుంది. కావాలంటే ఇలా అయినా పెట్టించుకోవచ్చు. కాలర్ గురించి ఏమీ ఇది లేదనమాట, ఏమనరు. షార్టే వేసుకోవాలండి. ప్యాంట్ అనేది అస్సలు వేసుకోకూడదు. షార్ట్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్. సాక్స్లు కూడా నేను ఆల్రెడీ చూపించాను కదా, సేమ్ సాక్స్లు దీని మీదకి కూడా వేసుకోవాలండి. బెల్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. స్కూల్ బయట స్టేషనరీలో దొరుకుతుందండి. షూ కూడా మనం ఈ టైప్ షూయే తీసుకోవాలండి. షూ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. హైట్ కూడా ఎంత ఉందో చూడండి. మనం నార్మల్ స్కూల్లో తీసుకునే షూ కాదండి ఇది. ఇప్పుడు ఈ షూని మనం స్టిక్కర్ కూడా ఓపెన్ చేసి పెట్టుకునేలా ఉంటుందండి. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్కూల్లో చదివించిన స్కూల్లో అయితే మనకి టై కట్టుకోవడానికి లేస్లా ఉంటుంది కదండి, నేను అది కూడా చూపిస్తాను. అలా కాదు, మనకి ఇలా ఓపెన్ చేసి పెట్టుకునే విధంగా ఉంటుంది. కంపల్సరీ ఈ షూయే తీసుకోవాలండి. నేను లాస్ట్ ఇయర్ షూ చూపిస్తాను, వేరే స్కూల్లో చదివించిన షూ అనేది. అది మాత్రం అస్సలకి ఎలో చేయనివ్వరండి. ఈ షూయే తీసుకోవాలన్నమాట. ఇవి స్కూల్ షూ అంటే మనకి ఇలా ఉంటాయి కదా, ఇవి మాత్రం కంపల్సరీ అలో చేయనివ్వరు అనమాట. ఆల్రెడీ స్టిచ్ చేసినవి ఉంటాయండి యూనిఫామ్స్. స్కూల్ బయట స్టేషనరీలో దొరుకుతాయి అనమాట. కానీ అవి నేనైతే సజెస్ట్ చేయనండి, ఎందుకంటే అంత క్వాలిటీగా ఉండవు. మనం బయట యూనిఫామ్స్ అన్ని యూనిఫామ్స్ అమ్ముతారు కదండి, అన్ని స్కూల్స్ యూనిఫాము అక్కడ పర్చేస్ చేసి మనం తీసుకుంటేనే మంచిది. బయట తీసుకొని స్టిచ్ చేయించుకుంటేనే క్వాలిటీ కూడా బాగుంటుందండి. ఎందుకంటే డైలీ వేసుకునేది కాబట్టి పిల్లలు, మనం రెడీమేడ్గా తీసుకోవటం కంటే నేను బయట కొనుక్కొని మనం స్టిచ్ చేసుకుంటేనే మంచిదని మీకు సజెస్ట్ చేస్తానండి. పోతే గర్ల్స్కి వచ్చేసి యూనిఫామ్ ఇలా ఉంటుందండి. నేను క్లారిటీగా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఈ ఇయర్ మా పాపకి యూనిఫామ్ అనేది స్టిచ్ చేయాలండి. అప్పుడు కావాలితే మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ గురించి తెలుసుకుందామండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు, టెక్స్ట్ బుక్స్ కూడా స్కూల్లోనే ఇస్తారా లేకపోతే బయట కొనుక్కోవాలా అనేది. నేను మీకు ఆల్రెడీ చెప్పానండి ప్రీవియస్ వీడియోస్లో. సీట్ అనేది కన్ఫర్మ్ అయ్యి అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తారని. ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మీకు ఒక స్లిప్ ఇస్తారనమాట. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఏమేమి కావాలి, ఏమేమి కొనాలి, ఎలాంటి కవర్స్ వేయాలి అనేది మొత్తం స్లిప్ అనేది ఇస్తారనమాట. నేను ఆ స్లిప్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, వీడియోలో చూడండి.
నిన్ననే మా పిల్లలకి రిపోర్ట్ కార్డ్ అనేది ఇచ్చారండి. ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా! మేము వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాం అనమాట. అప్పుడు మాకు నెక్స్ట్ క్లాస్‌కి ఏమేం కావాలో కూడా ఈ స్లిప్స్ ఇచ్చారనమాట. మనం ఈ టెక్స్ట్ బుక్స్, నోట్‌బుక్స్ అనేవి ఎక్కడైనా తీసుకోవచ్చండి. బయట స్టేషనరీస్‌లో ఏం ప్రాబ్లమ్ లేదు. మీకు కావాలంటే టెక్స్ట్ బుక్స్ మన ఫోన్‌లో అయినా గానీ కేవీ టెక్స్ట్ బుక్స్ అనేవి చక్కగా డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చండి. మనం ప్రింట్ ఔట్ కూడా తీయించుకోవచ్చు. అవి ఎలా టెక్స్ట్ బుక్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోవాలన్న వీడియో అనేది నేను రేపు పోస్ట్ చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్ చేసుకోండి. ఇకపోతే డైరీ వచ్చేసి స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మనం డైరీ ఏం కొనుక్కోక్కర్లేదు. ఇప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది చూద్దామండి. మీరు బాలవాటిక ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎగ్జామ్ సైకిల్ టెస్ట్స్ అనేవి ఉంటాయని. ఇక్కడ క్లాస్ 1కి వచ్చేసేసి 8 సైకిల్ టెస్ట్స్ అనేవి జరుగుతాయండి. ఫస్ట్ టర్మ్ వచ్చేసి 4 జరుగుతాయి, 1-4. సెకండ్ టర్మ్ వచ్చేసేసి 5, 6, 7, 8 అనేవి జరుగుతాయి అన్నమాట. ప్రతి సైకిల్ టెస్ట్‌కి పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. టర్మ్ 1, టర్మ్ 2 కూడా నేను బాలవాటికలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే ఇప్పుడు టర్మ్ 1 వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఇయర్ అండి. టర్మ్ 2 వచ్చేసి సెకండ్ హాఫ్ ఇయర్ అనమాట. టర్మ్ 1లో యూజ్ చేసిన నోట్బుక్స్ అనేవి టర్మ్ 2లో యూజ్ చేయకూడదు, న్యూగా పెట్టాలి. కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకా డీటెయిల్గా కావాలంటే బాలవాటికలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఇకపోతే ఎగ్జామ్ షెడ్యూల్ అని చెప్పాను కదండి. ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారనేవి, ఏ సిలబస్లో ఉన్నాయి అనేది ఇలా స్లిప్ అనేది పిల్లలకి ఆల్రెడీ డైరీలో అనేది అటాచ్ చేసి పంపిస్తారనమాట. ఏ టైం అప్పుడు ఏ ఎగ్జామ్ అనేది జరుగుతుంది, సిలబస్ అనేది ఏముంది, ఏ టైమింగ్స్కి జరుగుతాయి అనేది మొత్తం ఇస్తారండి. చెప్పాను కదా సైకిల్ టెస్ట్ 2 అనేది నీకు చూపిస్తున్నాను. క్లాస్ 1కి వచ్చేసి మార్నింగ్ 9 to 10:30 జరుగుతుంది అనమాట సైకిల్ టెస్ట్స్ అనేవి. టర్మ్ ఎండింగ్ టెస్ట్ పెట్టేటప్పుడు డే బై డే అనేది పెడతారనమాట ఎగ్జామ్స్ అనేవి. ఇలా సైకిల్ టెస్ట్ 7, సైకిల్ టెస్ట్ 8 వరకు కూడా నేను మీకు చూపించాను చూడండి. ఇలా మనకి డైరీలో అనేది మెన్షన్ చేస్తారనమాట ఏమేమి ఉన్నాయి ఎలా అనేది. చెప్పానుగా మెయిన్గా 4 సబ్జెక్ట్స్ అనేవి, ఆ 4 సబ్జెక్ట్స్ అనమాట. మనకి డైరీలో వచ్చేసి ఫ్రంట్ మన స్టాఫ్ డీటెయిల్స్ మొత్తం ఇస్తారండి. సెకండ్ పేజ్ వచ్చేసి పర్సనల్ రికార్డు ఉంటుంది, అది మనము ఫిల్ చేసి పంపించాలన్నమాట. పర్సనల్ రికార్డ్ అండ్ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డైరీ చివరన లాస్ట్ పేజ్లో మనకి హాలిడేస్ అనేవి మెన్షన్ చేస్తారండి. ఈ ఇయర్ మొత్తం ఎప్పుడెప్పుడు హాలిడేస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఇలా మొత్తం హాలిడేస్ అనేది లిస్ట్ కూడా ఇస్తారండి డైరీలో వచ్చేసి. మెయిన్గా హాలిడేస్ వచ్చేసి నేను ఆల్రెడీ బాలవాటికలో చెప్పాను. సమ్మర్ హాలిడేస్, ఆటమన్ హాలిడేస్, వింటర్ వచ్చేసి క్రిస్మస్కి అండి 10 days ఇస్తారు. ఆటమన్కి వచ్చేసి దసరాకి 10 days ఇస్తారు. సమ్మర్ హాలిడేస్ యాజ్ యూజువల్ సమ్మర్ హాలిడేస్ మామూలుగానే ఉంటాయి. ఇక మార్క్స్ సిస్టమ్ అండి. మార్క్స్ వచ్చేసి 100కి 90, 99, 80 అలా ఉండదండి. గ్రేడింగ్ సిస్టంలో ఉంటుంది. A+, B+ అంటే అవుట్ స్టాండింగ్, వెరీ గుడ్ అలా అనమాట. మార్క్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కేవీ ప్రేయర్ గురించి చెప్పుకుందామండి. నాకైతే కేవీ ప్రేయర్ చాలా ఇష్టం అండి. వాటి మీనింగ్ తెలుసుకుంటే దయాకర్ దాన విద్యాక అని మార్నింగే ఫస్ట్ సాంగ్ అండి అది నేనైతే మా పిల్లలకి స్కూల్కి వెళ్ళకముందే ముందుగానే నేర్పించేశాను. మీకు కూడా అలా ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించుకుంటారు. పిల్లలకి కేవీ ప్రేయర్లో కూడా స్టేజ్ మీద పాల్గొనేటట్లు ఉండాలి అని అనుకుంటే అన్న పేరెంట్స్కి యూజ్ అవుతుందని నేను ఈ డీటెయిల్స్ కూడా ఇస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. మా పిల్లలు ఆల్రెడీ పాడారు కూడా, ఇవి నా ఛానల్లో ఉన్నాయి కూడా. మీరు కావాలంటే ప్లీజ్ వన్స్ చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. చెప్పాను కదా మెయిన్ హాలిడేస్ వచ్చేసి ఆటమన్ బ్రేక్, వింటర్ బ్రేక్ అనమాట. 10 days ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ 1 month 20 days అలా ఉంటాయి అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. ఒకటి అడగాలనుకుంటున్నానండి మిమ్మల్ని. మీకు కేవీలో స్టడీ ఎలా ఉంది, అసలు కేవీ సిస్టమ్ ఎలా ఉంటుంది? మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారండి, మన సబ్స్క్రైబర్స్ స్టడీ అనేది ఎలా ఉందో చెప్పమని. మీకు కూడా కావాలి ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. కమెంట్లో అసలు స్టడీ బాగా చెప్తారా అని అడుగుతున్నారు. అసలు బాగా చెప్పటం అంటే మీ దృష్టిలో ఏంటి అనేది కూడా కొంచెం మెసేజ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.